చక్కగా ఇలా కలుపుతూనే వేపాలన్నమాట. మనకి వేగుతున్నప్పుడే మంచి సువాసన వచ్చింది. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేపుతున్నప్పుడు ఆ వాసన అనేది భలే ఉంటుంది అనమాట. ఆ వాసన ఇష్టం కూడా నాకైతే చాలా మంచి వాసన వస్తుంది. ఒక్కొక్క మిరపకాయ కూడా పేలుతాయండి. చూసుకొని మంచిగా కొంచెం దూరం ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే బాగా వేగినవి తీసేస్తున్నాము. మిగతా ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇవి కూడా అలాగే కలుపుతా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా తీసేసుకుందాం. ధనియాలు వేసేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. మనకి కారపొడి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగా వేగినాయి. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. కొంచెం మనకి చల్లారి కాబట్టి అలా వదిలేద్దాము. తర్వాత మిగతా వేసుకోవచ్చు. ఇదిగోండి మిరపకాయలు కూడా ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి రోట్లోనే. రైతా రోలు చక్కగా కడుక్కొని శుభ్రంగా గుడ్డతో తుడుచుకోవాలి, పొడి తడి లేకుండా. ఇక దంచేసుకుందాం. రోట్లో అయితే కారపొడికి టైం పట్టింది, బాగా అరగంట 30 గంట పట్టింది ఇవన్నీ ఇప్పుడు వచ్చేసరికి. చింతపండు పక్కన పెట్టారు, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం, వేస్తాను. జీలకర్ర ఎల్లిపాయలు జీలకర్ర ఎల్లిపాయలు కూడా వేయాలి. కొంచెం మనకు నలిగితే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అంటే 2 సార్లు దంచాలన్నమాట, అన్నీ పట్టవు కాబట్టి
ఇవన్నీ జీలకర్ర మెయిన్, మనకి జీలకర్ర టేస్ట్ బాగుంటుంది. కొంచెంగా ఇలా దంచేసుకుంటే కొద్ది నలుగాక మళ్ళీ కొద్దిగా ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు అన్నీ వేసేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఎందుకంటే దంచితే మనం అన్నీ కలిపి దంచుకుంటే అన్ని టైప్లు కలిసి బాగుంటుంది. ఉప్పు కూడా మనకు బాగా కలిసిద్ది అనమాట. గట్టి జబ్బపడాలి. చింతపండు కూడా వేసుకుందాం. ఎందుకంటే చింతపండు మనకి బాగా నలగాలి కాబట్టి. ఇవన్నీ మొత్తం ఇలా బాగా ఇలా ఈ టైప్గా మనకు నలగడానికి కనీసం గంటన్నర టైం పట్టిద్ది. ఇవన్నీ మొత్తం కలిపేసాను. అంటే 2 వాయిలు దంచాను అనమాట. మొత్తం కలిపి ఇప్పుడు ఒక వాయిగా దంచేస్తున్నాను. కొంచెం దంచితే సరిపోద్దేమో. కారపొడి అనేది రోట్లో చేస్తేనే బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా రోటి కారపొడి కానీ, రోటి గోంగూర పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, లేదా పట్టిని మన దగ్గర క్యాలీఫ్లవరు, కొత్తిమీర, గోంగూర అన్నీ ఉన్నాయండి. మనకి ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి. పుదీనా, టమాటా, ములక్కాయ, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా పట్టిద్ది ఒక 10 నిమిషాలు పట్టిద్ది. ఎందుకంటే బాగా నలగాలండి. దీనికి మనకు గింజ కనిపించకూడదు. ఇంకా కాకరకాయ కారపొడి చేయాలి, పచ్చి మసాలా చేయాలి, గోంగూర పచ్చడి కూడా చేయాలి. గోంగూర పచ్చడి అయితే గోంగూర ఇప్పుడు లేదురండి, మనం రేపు చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చేయాలి కాబట్టి గోంగూర కూడా తేవాలి మార్కెట్కి వెళ్ళి. తీసుకొచ్చాక అది రేపు చేస్తాను. రోటి పచ్చళ్ళు మన దగ్గర మంచి టేస్ట్గా ఉంటాయి. అందరూ చేసుకుంటున్నారు ఆర్డర్. మీరు కూడా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాం కదా, ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంత బలం చూపిస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకోవాలి. కారపొడి అనే మాటలు కాదు, చాలా టైం తినేసిద్ది. ఓపిక కూడా ఉండాలి బాగా దంచడానికి. చూసారు కదా, ఇక తీసేసుకుందాము. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది కారపొడి. రోట్లో కాబట్టి కంపల్సరీగా బాగుంటుంది. ప్యాకింగ్ చేయాలన్నమాట. కాసేపు మనం బయట గాలికి అలా వదిలేద్దామండి. ఎందుకంటే ప్యాకింగ్ చేస్తాం కదా, మనం ప్యాకింగ్ చేసాక కొద్దిసేపు మనం గాలికి ఇలా పెట్టామనుకోండి, తర్వాత 1 గంట ఇలా పెట్టి తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు. ఈరోజు కాకరకాయలు కూడా వేపేసుకొని కారపొడి చేసుకోవచ్చు. అది కూడా
ఇవ్వండి తీసేసుకున్నాం కదా, ఎంత చక్కగా ఉంది కారపొడి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఉప్పు చూద్దాం. దీంట్లో కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో తిందాం అనుకున్నా కానీ బాగోదు తింటాను అట్లా. ఓకేనా? ఇంకా కాకరకాయ కారపొడి ఒకటి ఉంది. కాకరకాయ కారపొడి కూడా నేను ఆర్డర్లో చెప్పాను కదా, ఇదిగో కాకరకాయలు అయితే అంటే 2 కేజీలు కాకరకాయలు అండి. ఇవి చక్కగా వేపేసుకోవాలి, మనకి బాగా ఎర్రగా వచ్చేటట్టుగా వేసుకోవాలి. చూసారు కదా, రౌండ్గా అలా కోసుకోవాలి. ముక్కలు కోసేసుకొని ఏం చేయాలంటే కాసేపు నీట్గా కడిగేసుకొని ముక్కలు కోసేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ కడుక్కోవాలి. ముక్కలు కడుక్కొని కాసేపు ఫ్యాన్ గాలికి వదిలేయాలన్నమాట. అలాగే వేసి కింద ఏమన్నా మనం క్లాత్ వేసుకొని ఫ్యాన్ గాలికి అలా ఆరపెట్టుకోవాలి కాసేపు. తర్వాత మనం ఇలా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసేసుకొని ఇక మిగతా ఇంకా ఎండుమిర్చి, ధనియాలు, పచ్చెనగపప్పు అన్నీ వేసుకోవాలి వేరేగా. కాకరకాయ ఈ పక్క పెట్టాను కదా, ఇంకా వేగుతుంది. ఆ పక్క అయితే గరం మసాలాకి వేపేసుకున్నాను. ఇవన్నీ చక్కగా గరం మసాలాకి అన్నీ వేసి వేపేసుకున్నాను అనమాట. చక్కగా ఈ మాత్రం వేపుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాస్త చల్లారాలి, బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేద్దాం ఈ గరం మసాలా వరకు. ఇవ్వండి చక్కగా రోట్లో చేసిన కారపొడి అయితే ఇదేమో గరం మసాలా. కాకరకాయ కారపొడి అయితే ఆల్రెడీ కాకరకాయలో వేపాను, మొన్నే ఆల్రెడీ పెట్టాను కదా వీడియో. ఇక ఎందుకు రంచు అని ఇక ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉందండి అని చెప్పి ఇంకా అవి వేపడం ఒకటే చూపించాను. అవి కూడా మిక్సీ అయ్యి పెట్టుకోవాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే అన్నం కూడా తినలేదు, టైం కూడా చాలా అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.